రవితేజ కొత్త చిత్రం మాస్ జాతర. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి మాస్ జాతర అని పేరు పెట్టారు. మనదే ఇదంతా అనే ట్యాగ్ లైన్ తో వస్తుంది. రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల కోసం స్పెషల్ బర్త్డే టీజర్ ను విడుదల చేసేందుకు మాస్ జాతర టీం ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్. విడుదల సమయం మరియు తేదీతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. మాస్ జాతర మే 9, 2025న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలు ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రవితేజ. ఇక రవితేజ శ్రీలీల కాంబోలో వచ్చిన ధమాకా సూపర్ హిట్ అయింది. అలాగే మాస్ జాతర సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఇది రవితేజ 75వ సినిమాగా రానుంది. ప్రస్తుతం హిట్స్, ఫ్లాప్స్తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రవితేజ. ధమాకా తర్వాత ఆయనకు హిట్ పడలేదు. దాంతో మాస్ జాతర సినిమాతో హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. కాగా ఈ సినిమా వరల్డ్ వైడ్గా మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ని కట్ చేసినట్టు సమాచారం. రవితేజ పుట్టినరోజు కానుకగా ఈ టీజర్ విడుదల చేస్తారని సమాచారం. మరి ఈ టీజర్తో సినిమా మీద ఎలాంటి అంచనాలను పెంచుతారో చూడాలి. బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో రచయిత భాను దర్శకుడిగా మారుతున్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే సాధారణంగా ఏ హీరో అయినా దర్శకుడు అయినా సితారా సంస్థలోకి వస్తే వరుసగా సినిమాలు చేసేయడం ఆనవాయితీ. ఇప్పుడు ఈ ఆనవాయితీ రవితేజతో కూడా కొనసాగుతుంది. ధమాకా తర్వాత రవితేజ సరసన మరోసారి శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. టైటిల్ రవితేజ ఇమేజ్కు తగ్గట్టుగా కనిపిస్తోంది. సినిమా ఆద్యాంతం ఎంటర్టైనింగ్ గానే ఉంటుందని చెప్తున్నారు. నిజానికి ఈ మూవీని సంక్రాంతి బరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్నాళ్ల క్రితం షూటింగ్లోనే గాయపడ్డాడు రవితేజ. ఆ కారణంగా 2 నెలలకు పైగా రెస్ట్ అవసరమైంది. దీంతో మే 9న విడుదల చేస్తారని టాక్. ఇక ఈ చిత్రం నుండి ఓ పర్ఫెక్ట్ టీజర్ను రెడీ చేస్తున్నారట. ఈ నెల 26న రవితేజ బర్త్డే ఉంది. ఆ బర్త్డే స్పెషల్గా ఈ టీజర్ను విడుదల చేయొచ్చు అంటున్నారు. ఇప్పటి వరకు మాస్ జాతర నుంచి ఏ కంటెంట్ రాలేదు. టీజర్తో సినిమాను లైమ్ టైంలో ఉంచే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. సో ఫ్యాన్స్ కోసం మాస్ రాజా మూవీ బర్త్డే గిఫ్ట్ రెడీ అవుతుంది. మరి ఈ టీజర్ ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.